హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లష్ క్వీన్స్. నేను మీ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు ఇంకో మంచి డీటాక్స్ వాటర్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీకు చెప్పినట్లుగా కంటిన్యూగా 1 వీక్ వరకు 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీటాక్స్ వాటర్ వీడియోస్ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. అదేవిధంగా 6 అయితే కంప్లీట్ అయిపోయాయి. సో మీరు కూడా ఆ 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీటాక్స్ వాటర్స్ ఎలా తయారు చేసుకోవాలని చూసేసారు కదా. సో ఈరోజైతే ఇంకో మంచి డీటాక్స్ వాటర్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఇది మనకు బరువు తగ్గించడానికి కాకుండా మన స్కిన్ని హెల్తీగా ఉంచడానికి, అలాగే మన హెయిర్ని గ్రో చేయడానికి, ఇలా అన్ని విధాలుగా మన హెల్త్కి ఉపయోగపడుతుంది అనమాట. మరి లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేసుకోవాలని చూసేద్దామా. దెన్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీలో కనుక మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని కూడా అలానే యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. డీటాక్స్ వాటర్కి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా స్టెమ్. ఒకటి ఇలా ఫ్రెష్గా ఉన్న అలోవెరా స్టెమ్ తీసుకొని సైడ్స్కి ముళ్ళుల్లాగా ఉంటాయి కదా, అవి కట్ చేసుకోవాలన్నమాట గుచ్చుకోకుండా. ఆ తర్వాత పైన అప్పర్ లేయర్ మాత్రం స్లోగా కట్ చేసేయాలి, సెపరేట్ చేసేయాలి. ఆ తర్వాత ఇప్పుడు మధ్యలో ఉన్న జెల్ని మనం తీసుకోవాలి. చిన్నగా నిదానంగా ఇలా నైఫ్ తోటి కట్ చేసుకుంటే జెల్ మొత్తం వచ్చేస్తుంది. ఇలా వచ్చిన జెల్కి జిగురులాగా ఉంటుంది కదా, అది వాటర్లో వేసి వాష్ చేసేయాలండి. అదే కొంచెం బ్యాడ్ స్మెల్ లాగా ఉండి చేదులాగా వస్తుందన్నమాట. సో అది వాటర్లో వాష్ చేసేసి ఫ్రెష్ జెల్ మనం తీసేసుకోవాలి. ఇలా వాటర్లో వాష్ చేసుకున్న దాన్ని జెల్ని ఒక కప్లోకి తీసుకుంటున్నాను చూడండి. అలా వాష్ చేయడం వల్ల మనకు తాగడానికి కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాదు అండ్ చేదుగా కూడా ఉండదన్నమాట. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, గ్రీన్ స్టెమ్ ఉంది కదా, ఈ స్టెమ్ని అయితే పడేయకండి. దీన్ని ఫేస్కి హెయిర్కి అప్లై చేసుకున్నామంటే మనకి స్కిన్కి కూడా చాలా మంచిదన్నమాట. సో ఇప్పుడు సపరేట్ చేసుకున్న జెల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి జ్యూస్ లాగా వచ్చేస్తుంది. సో చూడండి, జస్ట్ ఒక గ్లాస్లో అంతే క్వాంటిటీ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఇందులో ఫుల్ గ్లాస్ నిండేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న దాంట్లో హాఫ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలండి. సో చూడండి, జస్ట్ ఒక హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, మన డీటాక్స్ వాటర్ విత్ అలోవెరా జెల్ రెడీ అయిపోయింది. ఇదేమీ చేదుగా ఉండదండి, హ్యాపీగా తాగేసేయచ్చు, ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. సో చూసారు కదా, ఇలా అలోవెరా జెల్ని యూస్ చేసి ఇలా డ్రింక్ లాగా తయారు చేసుకొని ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో కనుక మనం తాగామంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని క్లీన్ చేయడానికి, అలాగే మన బాడీలో ఉండే కొవ్వును కరిగించి మనకు కావాల్సిన శక్తిగా మార్చడానికి ఈ అలోవెరా జెల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా మనందరికీ తెలుసు, ప్రతి ఫేస్ ప్యాక్లో మ్యాక్సిమం అలోవెరా జెల్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. అటువంటిది మనం ఇంటేక్ తీసుకున్నామంటే మన స్కిన్ని హెల్తీగా ఉంచుతుంది, అలాగే మన హెయిర్ని గ్రో చేయడానికి, స్కిన్ని మాయిశ్చరైజ్డ్గా ఉంచడానికి, ఇలా చాలా విధాలుగా మనకి అలోవెరా జెల్తో తయారు చేసుకున్న డ్రింక్ అయితే యూజ్ అవుతుందన్నమాట. కానీ కంటిన్యూగా అయితే తాగకండి, ఏదైనా లిమిట్ ఉండాలి. ఏదైనా ఎక్కువగా చేయడం వల్ల, ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయన్నమాట. కాబట్టి ఇలా అలోవెరా జెల్తో తయారు చేసుకున్న డీటాక్స్ వాటర్ మాత్రం వీక్లో 1 or 2 మాత్రమే తాగండి. రోజు అయితే తాగకండి, అంత మంచిది కాదనమాట. రోజు తాగితే దీని నుంచి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ మనకు వస్తాయి. కాబట్టి వీక్లో 1 or 2 తీసుకుంటే సరిపోతుంది. సో ఇదండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయిందో లేదో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు ఇంటి దగ్గర ఇలా అలోవెరా జెల్తో డీటాక్స్ వాటర్ తయారు చేసుకొని తాగి చూసి దీని రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. కానీ ఏవైనా సరే న్యాచురల్ రెమెడీస్ 1-2 సార్లు యూజ్ చేస్తే డిఫరెన్స్ తెలియదండి, కంటిన్యూగా ఫాలో అప్ చేయాలన్నమాట. అలాగే మీలో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లాస్ట్ 6 days కూడా నేను డీటాక్స్ వాటర్ వీడియోస్ని అప్లోడ్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి డీటాక్స్ వాటర్స్ డిఫరెంట్గా ఎలా తయారు చేసుకోవాలని చూడాలనుకుంటే ఒకసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత ఛానల్ మొత్తం చెక్ చేయండి. ప్లేలిస్ట్లో ఉంటుంది, డీటాక్స్ వాటర్స్ అని ప్లేలిస్ట్ ఉంటుంది కదా, ఆ ప్లేలిస్ట్లో అన్ని డీటాక్స్ వాటర్స్ మీకు వచ్చేస్తాయన్నమాట.
సో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని కూడా అలానే యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. మీరు వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో స్టే ట్యూన్ టు లష్ క్వీన్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.